నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి లోకేష్ సమక్షంలో చిన్నారి పునర్వికకు 16 కోట్ల ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు. ప్రాణం నిలిపిన లోకేష్ కు దాతలకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. వైసీపీ నేత మనోహర్ రెడ్డి ధ్వజం. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా. కేసీఆర్ జగిత్యాల సభకు వస్తున్నారని తెలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది. విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేష్ కృషి మరోవైపు అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా సేవ్ పునర్విక అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ రూపంలో అందిన ఆపన్న హస్తం పునర్జన్మను ప్రసాదించింది. మాటలతో చెప్పలేని ఆవేదన నుంచి ఆనంద బాష్పాలు రాల్చే క్షణాలకు ఈ కథ నిలువుటద్దం. అన్నగా అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 16 కోట్ల విలువైన జీవన సంజీవన్ని అందించి ఆ చిట్టి తల్లి చిరునవ్వును కాపాడారు లోకేష్. హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రిలో మంత్రి లోకేష్ సమక్షంలోనే వైద్యులు ఆ ఇంజెక్షన్ పునర్వికకు అందించారు. ఈ ఘట్టంతో కొన్ని నెలలుగా సాగిన సేవ్ పునర్విక ఉద్యమం విజయవంతంగా ఫలించింది. దారి చూసుకుని నేను మళ్ళీ కలుస్తాను. కలుస్తాం ప్రశాంత్. బాయ్ రా, బాయ్ నాన్న. జాగ్రత్త, నేను టచ్ ఉంటాను. జాగ్రత్త చూసుకో, నేను బీన్ టచ్. డాక్టర్ గారు కూడా ఇంకా రెగ్యులర్ చెకప్ చేయాలంటారు. 2 months రెగ్యులర్గా చెకప్ చేసుకుని మేము ఫాలోఅప్ చేస్తాము. అది అయిన తర్వాత మళ్ళీ జాగ్రత్త. ఉంటాను. ఉంటానమ్మా, వెళ్ళొస్తా తల్లి. చాలా గుర్తుండిపోతారు సార్ మీరు చేసిన హెల్ప్. చాలా అవును పాప, అసలు ఈ ఇష్యూకి మమ్మల్ని తీసుకొచ్చి మాకు అర్థమైంది. అదే నేను తెలుసుకుంటున్నా. అదే డాక్టర్ గారితో ఇప్పుడు కూర్చున్నాను. అవునా, నేను కలుస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. కూటమి ప్రభుత్వ పాలనలో యథేచ్ఛగా చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని కోర్టులు పదే పదే మొట్టికాయలు వేస్తున్నా కూడా పోలీసుల తీరు మారడం లేదని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో వేలల్లో మార్ఫింగ్ ఫోటోలతో జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే ఒక్క కేసైనా నమోదు చేశారా అని ప్రశ్నించారు. 1549 మందిని అరెస్ట్ చేస్తామని చెబుతున్న డీజీపీ వారిలో ఒకరైనా టీడీపీ కార్యకర్త ఉంటే చూపాలని సవాల్ చేశారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో యథేచ్ఛగా చట్టాల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతా ఉంది. ఎన్నిసార్లు న్యాయస్థానాలు మందలించినా, కోర్టులు మొట్టికాయలు వేసినా ఈ రాష్ట్రంలో పోలీసుల తీరు మారలే. అదే సందర్భంలో వీళ్లు సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చాలా సందర్భాల్లో గమనించాం.
గతంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేసిన సందర్భంలో పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి ఆ దాడులు జరిగితే ప్రేక్షకుల్లాగా మౌనం వహించడం అనేది పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందని తెలుసు. జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసి పెట్రోల్ బాంబు విసిరి అక్కడ భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించడం, దాంట్లో భాగంగా అక్కడ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగితే కనీసం వాళ్ళు నిలువరించడానికి కూడా ప్రయత్నం చేయలే పోలీసులు ఈ దాడులను. మరోవైపున అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు పరచకపోతే దానిపైన ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారిపైన వేధింపులు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం నాడు పెట్టిన పోస్టింగ్స్ ఏమీ లేనిది కూడా మార్ఫింగ్ పోలీసు వాళ్ళే చేసి వాళ్లే కేసులు పెట్టిన ఉదాహరణలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అని అతను ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్. అతని పైన పోలీసులు కేసు పెట్టి పోలీసులు అతని తొడలపైన అవన్నీ బూట్ల కాళ్లతో తొక్కిబట్టి అతన్ని జుట్టు బట్టి కొట్టి చాలా నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాతనే అతన్ని విడుదల చేయడం జరిగింది కేవీ రెడ్డిని. అవి ఆయన ఎక్కడ ఏం బూతు మాట్లాడలే. అందులో ఆయన పైన కేసు పెట్టాల్సిన అవసరం లే. ఆ కేసులో శివోహం అనే కార్యక్రమాన్ని మహా టీవీ వంశీ నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతుంటే శివుని కంటే గొప్పవాడు చంద్రబాబు, శివుని రూపంలో వచ్చే అమరావతిని కాపాడాడు అనంటే ఇతను వ్యంగ్యంగా బాలాజీ కంటే బాబూజీ గొప్పవాడా అని ఒక కామెంట్ తో ఒక వీడియో చేస్తే దానిపైన కేసు పెట్టారు. దేవుళ్లతో పోలిస్తే చంద్రబాబును ఆ వీడియో చేసిన దాన్ని కేసు పెట్టారు. ఇది చేస్తే గీస్తే మహా టీవీ వంశీ పైన కేసు పెట్టాలా, ఇతని పైన కాదు. ఎవరిపైన పోలీసులు కేసు పెట్టాలనేది రాజకీయ నాయకులు ఎవరు చెప్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఆయన ఒల్లె వేసిన మాటలనే మహా టీవీ వంశీ ఏమి చెప్పాడో ఉపన్యాసంలో అవే మాటలు ఇతను వీడియోలో చెప్తే ఇతని పైన కేసు. దాంతో మళ్ళీ హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ముట్టికాయలు వేస్తే అతని పైన అన్ని ప్రొసీడింగ్స్ కూడా క్రైమ్ నెంబర్ లో స్టే చేసేస్తే అప్పటికి కూడా అక్కడ ఉండే సిఐ విక్రమసింహ నిత్యం ఇప్పటికి కూడా ఆర్డర్ కాపీ పంపించు ఇవన్నీ చెప్పి ఇప్పటికి కూడా సతాయిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కేవీ రెడ్డి యూట్యూబ్ ఛానల్లో మరో వీడియో, దానిపైన విజయనగరం బాడంగి పోలీస్ స్టేషన్ లో కేసు. మన ఎర్ర బుక్ రాజ్యాంగం, మన ఎర్రి బుక్ రాజ్యాంగం, అంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, దాన్ని మన ఎర్రి బుక్ రాజ్యాంగం అంటాడు ఇతను. మన ఎర్రి బుక్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశం మొత్తం మీద ఎలా అబ్బాసు పాలవుతుందో చూస్తున్నాం. ఇట్లా రాజ్యాంగాన్ని ఇట్లా అన్నాడని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించుకొని, కనీసం పోలీసు వాళ్ళ జ్ఞానం ఉంటే అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడినాడు, కంప్లైంట్ ఏమొచ్చింది, అది కరెక్టేనా, వీడియో 1కి 10 సార్లు చూసి ఇది నిజమే అని ఉంటే అతని పైన కేసు పెడితే దాన్ని అందరు అభినందిస్తారు. ఎవరైనా మన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎవరు అవమానపరిచినా తప్పే. కానీ ఇతను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు, ఇంకోటి పిచ్చి రాజ్యాంగం అంటాడు. అసలు ఇందులో తప్పేముంది? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనడమే తప్పు. పదే పదే లోకేష్ గారు ఎక్కడ పోయినా రెడ్ బుక్ రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నాడు వాళ్ళ కార్యకర్తల సమావేశాల్లో కూడా. మరి దాన్ని ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అంటే అదేదో మహా పెద్ద నేరం అయిపోయినట్టు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీజీహెచ్ వైద్యాధికారులతో కలిసి వివిధ వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లోని వసతులను పరిశీలించి పేషెంట్స్ తో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత ఎమర్జెన్సీ వార్డు, నూతనంగా నిర్మించిన ట్రామా కేర్, మెడికల్ వార్డు, సర్జికల్ వార్డు, ఆర్థోపెడిక్ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆసుపత్రిలోని సదుపాయాల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్ కు వచ్చే ప్రజలకు
నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ కోమలి, నర్సింగ్ సూపరింటెండెంట్లు తదితరులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో షిర్డీ సాయి సేవా సత్సంగం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మంచిలి దుర్గా ప్రసాద్ శర్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసాద్ శర్మ ఆధ్యాత్మికంగా ఎంతో పేరు తెచ్చుకున్నారని, ఎంతో మందిని ధర్మ మార్గంలో నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిలి వెంకట సాయిశ్వర శర్మ, షిర్డీ సాయి సేవా సత్సంగం సభ్యులు బండారు పటేల్, రాజానాయుడు, కొండెట్టి శ్రీను, నడిపూడి కృష్ణ, రెడ్డి శ్రీను, పులపర్తి శ్రీధర్, గునిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుర్గాప్రసాద్ గారు గురువు గారు, ఆయన ఎంతో మందికి మంచి మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి, ఎంతో మందిని ఒక భక్తిభావంలో నడిపించినటువంటి వ్యక్తి, ఎంతో మందికి గురువులుగా ఉంటూ ఎంతో మంచి పేరు మన్ననలు, ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి మహా వ్యక్తి మన మంచి దుర్గాప్రసాద్ గారు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందడం జరిగింది. ఆయన తీరని లోటు, ఆయన లేకపోవడం అనేది, మన మధ్యన లేకపోవడం అనేది వాళ్ళందరికీ కూడా, యావత్ మన నరసాపురం నియోజకవర్గంలో అందరికీ కూడా ఒక చాలా తీవ్రమైనటువంటి తీరని లోటు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వేళ ఏదైతే వేసవకాలం మొత్తం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా మండు టెండలతోటి బగబగా మండుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది పాదచారులు అవనండి, చాలా మంది ఎవరైతే ప్రయాణికులు అవనండి, వీళ్ళంతా కూడా బయట తిరుగుతున్న సందర్భంలో దాహంతో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే మన మంచిలి దుర్గాప్రసాద్ గారి యొక్క పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి షిర్డీ సాయి సేవా సత్సంగం సభ్యులంతా కూడా ఒక మంచి ఆలోచనలతోటి దుర్గాప్రసాద్ గారి యొక్క పేరు మీద ఆయన జ్ఞాపకార్థం ప్రజలందరికీ కూడా, ఎవరైతే దాహానికి గురవుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరైతే చాలా మంది పాదచారులు ప్రయాణికులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా దాహం తీర్చాలని ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం, ఇక్కడ ఆ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అటు మజ్జిగ, అదేవిధంగా అటు జ్యూస్ కూడా ఇచ్చే విధంగా, ప్రయాణికులందరికీ కూడా ఇచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం, అందులో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు వారు ప్రత్యేకంగా షిర్డీ సాయి సేవా సత్సంగం సభ్యులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ యొక్క మంచి కార్యక్రమం దుర్గాప్రసాద్ గారి పేరు మీద చేసినందుకు మరొకసారి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.